హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు వ్లాగ్లో 2 విషయాలైతే షేర్ చేయాలనుకుంటున్నాను. ఇదొచ్చేసి ఫస్ట్ బెల్లం టీ. ఇప్పుడు ఎక్కడ పడినా కూడా మనకి రోడ్ల పైన మామూలుగా షాపులు, కేఫ్లు ఉంటాయి కదా, అక్కడ కానీ ఏ ప్లేస్లో అయినా సరే చక్కెర బదులు బెల్లంతో చేస్తున్నారనమాట. అది ఇంట్లో మనం ఈజీగా టేస్టీగా ఎలా చేయాలన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. దాంతోపాటు మా ఫ్రెండ్ వాళ్ళ పాపలది ఓణీల వేడుక అనమాట. ఆ పుష్పాలంకరణ వేడుక అంటారు కదా, దానికి అటెండ్ అవ్వటానికి వెళ్తున్నాను. అక్కడ వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ని కలవటం, ఫొటోస్ ఇవన్నీ అయితే కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ముందుగా బెల్లం టీకి పాలు తీసుకొని అందులో టీ పౌడర్ వేసుకొని మనం డ్రైగా వెండిన అల్లం పీసెస్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలన్నమాట. అల్లం బెల్లం రెండు కూడా కాంబినేషన్ అనేది మనకి మంచి ఫ్లేవర్స్ అయితే ఎన్హాన్స్ అవుతాయి. బెల్లాన్ని అయితే నేను ఇలా కరగబెట్టి పెట్టుకున్నానమాట, జ్యూస్ లాగా. అది చిన్న బయట ముక్క వేసామంటే ఆ టీ మొత్తం మనకి ప్రిపేర్ అయ్యేలోపు ఆ జ్యూస్ ముక్క అనేది నీట్గా కరిగిపోతుందనమాట. చూసారు కదా, మొత్తం ఒక 5 మినిట్స్లో దగ్గరికి వస్తుంది. తర్వాత మనం ఈ విధంగా కప్లో ఏదైనా సర్వ్ చేసుకుంటే, ఇది వచ్చేసి టెరకోటా టైప్ కప్ అనమాట, పింగాణిది. ఈ టైప్ వాటిలో ఏంటంటే ఇది వచ్చేసి కొంచెం విలేజీ అట్మాస్ఫియర్ వస్తుంది, న్యాచురాలిటీకి దగ్గరగా ఉంటుందనేసి ఈ కప్లో సర్వ్ చేస్తున్నాను. నార్మల్గా అయితే టీ కాఫీ మనం ఫింగర్తో పట్టుకుంటాం కదా, అలా మామూలుగా సర్వ్ చేస్తాను. ఈ విధంగా అయితే సర్వ్ చేసేసి మా హస్బెండ్కి ఇస్తున్నాను. నేనైతే మార్నింగే నేను ఎక్కువగా ఈ బ్లడ్ ఇంప్రూవ్ అవ్వటానికి ట్యాబ్లెట్స్ అవి వాడుతున్నాను కదా, దానికి ముందు గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోవాలన్నమాట. అందుకని టీ కాఫీలు ఒక అరగంట వరకు తాగకూడదు. అందుకే నేను కొంచెం లేట్గా జ్యూస్ అది తాగుతున్నా. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ అన్నా కదా, దానికోసం అనేసి రెడీ అయ్యాను. ఈ శారీకి మ్యాచ్ అయ్యేట్లుగా నెయిల్ పాలిష్ అయితే వేసుకున్నానమాట. మొత్తం ఈ ఇయర్ రింగ్స్ కానీ జ్యువెలరీ కానీ అంతా కూడా కొంచెం మిస్ మ్యాచింగ్ లాగా వేసుకున్నాను. అంటే మనం ఫుల్ మ్యాచింగ్ వేసుకున్నా కూడా అది వేరేలా ఉంటుంది. ఇలా ఫ్రెండ్స్ అందరితో కలిపి ఆటోలో వెళ్ళటం చాలా సరదాగా ఉంటుందండి. వీళ్ళంతా మా ఫ్రెండ్స్, నైబర్స్ అలా అనమాట. అందరం కలిపి మా ఓల్డ్ ఫ్రెండ్, మేము జాబ్ చేసే దగ్గర తను జాబ్ చేసేసి వేరే ఫ్యాక్టరీకి, వేరే ప్లాంట్కి వెళ్ళారనమాట. అక్కడ నుంచి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. వాళ్ళకి దగ్గరలో వాళ్ళ అత్తయ్య గారు ఊరుంది మేము ఉండే చోటకి. అక్కడ ఫంక్షన్ చేస్తున్నానని పిలిచారనమాట. వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకొని ఆహ్వానించటమే పెద్ద విషయం అండి. ఫ్యామిలీతో పాటు ఇన్వైట్ చేశారు. బట్ మా హస్బెండ్కి వాళ్ళకి డ్యూటీ ఉండటం వలన లేడీస్ అందరం కలిపి వెళ్ళామన్నమాట. చక్కగా ఈ పిల్లలందరూ డాన్స్ అయితే ఎంత ముద్దుగా ఉన్నారో అండి. ఆడపిల్లలకి ఎన్ని అలంకారాలు ఉంటాయో చేసుకోవటానికి, మగపిల్లలకైతే మనకి ప్యాంట్ షర్టేనే కదా, చక్కగా ముచ్చటగా చూడాలనిపిస్తుంది అనమాట. వాళ్ళ అమ్మ అయితే మొత్తం ఈ సెట్స్ అన్నీ కంచిలో కొన్నారంట. ఓనీల్ సెట్స్ కానీ ఇవన్నీ తను డిజైన్ చేయించారనమాట. ఓన్గా లేస్లు, వర్క్స్ అవన్నీ నీట్గా. ఇద్దరు పాపలకు కూడా చక్కగా ఈ విధంగా పుష్పాలంకరణ వేడుక. ఆడపిల్లలంటేనే వేడుక, ఫంక్షన్లు మనకి అన్ని అట్రాక్షన్ వస్తుందండి. వాళ్ళ అందం అవన్నీ సింగారించుకోవటానికి కానీ ఆడపిల్లలు చాలా అలంకారాలు ఉంటాయన్నమాట. 7 వారాల నగలు కానీ, మనం అన్ని లేడీస్ గురించి చెప్పుకుంటాం కదా, నగలు అంటేనే ఆ విధంగా ముద్దుగా పిల్లలు ఎప్పుడు డైలీ యూనిఫామ్లో చూస్తూ ఉంటారు కదా, పేరెంట్స్ కూడా ఇలా చక్కగా వాళ్ళని రెడీ చేసి చూసుకోవాలని ప్రతి తల్లిదండ్రులకు కూడా ఉంటుందన్నమాట. మేము ఇక్కడ ఈ ఒక విషయం అయితే తెలియజేసుకుంటున్నానండి. మంచి స్నేహితుల్ని 10 రూపాయలు ఇచ్చైనా కొనుక్కోవాలి అంటారనమాట. చెడు వాళ్ళని 10 రూపాయలు ఇచ్చైనా వదులుకోవాలి అంటారు. స్నేహం కావాలనుకుంటాం కాబట్టి మనం ఎంత దూరమైనా వెళ్తామన్నమాట. స్నేహితులు కావటానికి, కలిసి నవ్వటానికి మించిన మార్గం, ఆనందం, అదృష్టం అనేది ఉండదన్నమాట. ఇలా మంచి స్నేహితుడిని ఒకరిని మనం కోల్పోయామంటే మన శరీరంలో ఒక అవయవాన్ని కోల్పోయినట్లే అనమాట. ఆ విధంగా స్నేహం కోసమైతే మేము ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యామన్నమాట. అందరం కూడా ఫ్రెండ్సే అండి, మేమందరం ఫ్రెండ్స్ని కలిపి వెళ్ళామన్నమాట ఈ ఫంక్షన్కి. బట్ మేము వెళ్ళినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయిందనమాట. తన పేరు దుర్గా మల్లేశ్వరి.
చాలా సంతోషించారనమాట వాళ్ళ ఫ్యామిలీ అంతా. పిల్లలు కూడా అందరూ చక్కగా మా పేర్లతో సహా చెప్తూ, "ఆంటీ థ్యాంక్ యూ ఆంటీ వచ్చినందుకని." ఈ చిన్నదైతే చక్కగా అసలు అందరి పేర్లు గుర్తుంచుకొని చెప్తుందండి. ఇలా చక్కగా మా దగ్గర ఉన్నప్పుడైతే కలిసిపోయి మంచిగా సరదాగా పేషెన్స్ కూడా ఎక్కువ దానికి పాపం. చక్కగా ఉండేదనమాట. అందుకే వాళ్ళు పిలవంగానే అయితే మేము డిసైడ్ అయిపోయాము వెళ్ళాలి అనేసి. ఆ విధంగా ఫ్రెండ్స్ అందరం కలిపి సరదాగా వెళ్ళి, అక్కడ దగ్గరలో లెమన్ గార్డెన్ కూడా ఉందనమాట. అక్కడ అన్ని పల్లెటూరు అంటేనే మనకి ఎక్కువగా పచ్చని పొలాలు, ఆ చెట్లు, తోటలు కదా! అక్కడంతా పిక్స్ అవి తీసుకొని, తర్వాత మా ఫ్రెండ్ ఫంక్షన్ అయిపోయి వచ్చేప్పుడు తను వాళ్ళ మదర్ వాళ్ళు చేయించారట ఇది. అంటే మనవరాళ్ళకి, కూతుర్లకి, మనవళ్ళ ఫంక్షన్‌లకి పెడతారు కదా! ఏదో ఒకటి. అలా ఈ వస్తువైతే చేయించారంట. 3.5 తులాలు ఉందంట ఇది. 3.5 తులాలంటే మనకి 35 గ్రామ్స్ వస్తుందనమాట. తులం అంటే 10 గ్రాములు. అలా ఈ హారం అయితే నాకు చాలా నచ్చిందండి. అందుకే ఒక పిక్ తీసుకున్నాను. అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఎ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.